సోనియా గాంధీ నగర్ కాలనీలో నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని కూషాయిగూడ డివిజన్ సోనియా గాంధీ నగర్ కాలనీలో నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ హాజరయ్యారు. కూషాయిగూడ డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మురికివాడల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని, నిరుపేద విద్యార్థుల ఫీజుల చెల్లింపులకు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ సోనియా గాంధీ నగర్ కాలనీలో త్వరలోనే అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపును ప్రారంభిస్తామని వెల్లడించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ తాను మేయర్ గా ఉన్న సమయంలో మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సోనియా గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుందనపల్లి సిద్ధురాములతో పాటు నూతన కార్యవర్గ సభ్యులను అతిథులు అభినందించారు. కార్యక్రమం అనంతరం కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజు గారికి, శ్రీనివాస్ గారికి, యాదగిరి గారికి 5 మంది వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన వేదిక మీద ఉన్న పెద్దలు, మన గౌరవ ఎమ్మెల్యే అన్న బండారి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా హెచ్ కార్పొరేటర్ శ్రీమతి మీ అందరికీ మరి ఎప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ మీ అభివృద్ధిలో తోడున్న శ్రీమతి శ్రీదేవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి ఒక్కరని కాదు, ఆత్మమిత్రులు అందరూ కూడా ఉన్నారు. ఒకరిద్దరు కాదు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఇప్పుడే చెప్పిన మా లతను కానీ, శ్రీదేవి కానీ, ఇది కాలనీ అసోసియేషన్ మీటింగు. మరి దీంట్లో గతంలో 10 సంవత్సరాలు అయింది. మరి ఈ కాలనీలో ఇక్కడ అడుగుపెట్టి పోదండి, ఈ కాలనీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ వేదిక ఉన్న పెద్దలకు, లక్షలకి అందరూ తెలిసి ఇక్కడనే కొత్తగా మరి ఇక్కడ ఉన్న మిమ్మల్ని నమ్ముకున్న కాలనీ వాసులందరూ కూడా పని చేయడంలో మరి ముందున్నారు. కాబట్టి మీ కమిటీ కూడా మంచి పేరు తెచ్చుకొని అందరిలో మరి ఎక్కడ కూడా ఇలా పదవి రావడం ముఖ్యం కాదు, ఫలాని ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇలా జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఇట్లా రకరకాల పోస్టులు ఏది గెలిచినామని కాదు. ఫలానా ఆయన ఫలాని పోస్ట్ గెలిచినప్పుడు, ఫలానా అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఫలానా వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు ఈ పని అనేది చేసిందనేదే ఎక్కువ రోజులు ఉంటే తప్పితే మనం పని చేయకుండా దాచుకుంటాను, లేకపోతే నేనేదో పోస్ట్ లో ఉన్నా చెప్పి ఏది పడతాను మాట్లాడతాను, ఇలా చెడు మాట్లాడితే ఎక్కువ రోజులు మనది ఫలానోడు అయినప్పుడు పని చేయలేదని ఉంటుంది, ఫలానోడు ఉన్నప్పుడు పని చేసిందని చెప్పి ఎక్కువ రోజులు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది మొగల విషయంలోనైనా, ఆడల విషయంలో, పిల్లల విషయంలో ఇక్కడ యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఒక కులం, ఒక గోత్రం కాదు, ఇక్కడ అన్ని కులాలు, అన్ని గోత్రాలు, అన్ని మతాలు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. మరి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కూడా ఒక మినీ ఇండియా లాగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కలిసిమెలిసిగా ఉండుకుంటూ మరి ఈ కమిటీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కూడా శుభాకాంక్షలు, ఆశీర్వాదం చేస్తూ మరి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజు గారికి, శ్రీనివాస్ గారికి, యాదగిరి గారికి, పద్మారెడ్డి గారికి, ఇద్దరు అందరికీ కూడా మీ అందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇద్దరు కార్పొరేటర్లు కూడా వచ్చారు.
శ్రీదేమ లేదు అలాగే గోతురామన్న మేయర్ కూడా సరే పార్టీలు ఎలక్షన్లప్పుడు వేరు, మళ్ళా తర్వాత ఎలక్షన్లప్పుడే ఎలక్షన్ల గురించి కొట్లాడతాం. కానీ మాకు డెవలప్మెంట్ అన్న కానీ అమ్మ కానీ మాకు అందరికి కూడా డెవలప్మెంట్ ముఖ్యం. కాబట్టి డెఫినెట్ గా మీ మీరున్న కాలనీలకు మీ అందరికీ మీకు తోడుగా ఉంది. మీ అందరికి మేము అందరం పనిచేసే బాధ్యత మాది. డెఫినెట్ గా కూడా పనిచేస్తాము. మొన్న ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే బంగారు రాజకీయ గారు అప్పుడే ఈ కాలనీ ఫామ్ అయింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్న అప్పుడు నేరుండే ఆ డెవలప్మెంట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి 6 రోజుల్లో డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నాకు డెవలప్మెంట్ ఇదే తీసుకొస్తా ఉన్నాను. మీ అందరికి అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాం. ఇంకా మన గుడికి ఆ రోజుల్లో మీరు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ అంటే మన గవర్నమెంట్ ఇచ్చిందంటే ₹1,00,000 గుడికి ఇచ్చినది. మీకు అందరికి ఐడియా ఉందో లేదు, నాకు కూడా ఐడియా ఉంది కదా. అట్లేకపోతే మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉండి పనిచేస్తాం. ఏ లీడర్ అయినా మీ గురించి పనిచేయాల్సిందే, డెఫినెట్ గా పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతర ఏవి కూడా గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ కానీ, ఇప్పుడు అన్న కాంగ్రెస్ లో ఉన్నాడు, ఏమైనా స్కీమ్స్ వస్తే డెఫినెట్ గా మీరు అప్లై చేసుకోండి. అందరికి ఇస్తాడు. మేము కూడా తిరుగుతూ అవసరం ఉంటే మేము కూడా వచ్చి ఏదైనా స్కీమ్లలో డబ్బులు వచ్చేది ఉంటే, లేకపోతే బైక్లు ఇస్తున్నారు లేకపోతే గవర్నమెంట్, ఇట్లాంటి ఏదున్నా కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు అప్లై చేసుకొని వస్తే అమ్మ దగ్గర అన్న దగ్గర మనం నేను కూడా వస్తా. కావాలంటే మనం కలిసి పని చేసుకొని ఏ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అట్లేకపోతే మీ అందరూ కూడా తెలుసు, నేను రోడ్లు బిల్లు ఇవన్నీ అందరూ అందరూ చేస్తాను, అదే చేస్తా నేను చెప్తాను. ఇదే కాకుండా నేను సోషల్ వర్క్ చేస్తూ ఎంపీటీఎస్ ర్యాంక్ వస్తే 5 ఏళ్ల ఫీజు కడతా ఉన్నాను. మన ఖాళీల పరిస్థితులు ఎవరు వచ్చినా కూడా రండి, వాళ్ళకి 5 ఏళ్ళు ఫీజు కట్టే బాధ్యత నాది. అట్లేకపోతే హాస్పిటల్ సంబంధించి అవసరాలు ఉన్నా, మీకు డబ్బులు లేకుండా ఏదైనా కష్టాలు ఉంటే హాస్పిటల్లో పని చేసుకోలేకుండా డెఫినెట్ గా అది కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఏ అవసరాలు ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ, ఈడ కానీ, మున్సిపల్ ఆఫీస్ లో కానీ నిన్న కూడా సమాచారం అమ్మ నేను అందరూ ఉన్నాము, మీకు ఎవరైనా ఇల్లు కట్టుకున్న ఉంటే కూడా కట్టుకోండి, మేము మీకు తోడుగా మీకు గట్టిగా నిలబడతాం రాకుండా. కాబట్టి ఇంకా ఏ అవసరమా డెఫినెట్ పనిచేస్తుందా, ఇంకా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. మాతో ఏ అవసరాలు ఉన్నా కూడా మాతో పని చూపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కూర్చొని కమిటీకి ప్రస్తుతం ఎలక్షన్ కమిటీకి సమావేశిస్తూ సిద్ధంగా ఈ కూడా సమావేశం సోదరి సోదరులకి అలాగే వేదిక కుటుంబాలు కొంత రామ్మోహన్ మేయర్ గారికి, రాములు యాదవ్ గారికి, మన కాలనీ పెద్దలు బాలనరసింహ గారికి, మరో కాలనీ పెద్దలు కాలువ యాదగిరి గారికి, మరి శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి పరశురామ్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి వెనుక ఉన్న పెద్ద మనుషులకి, ముందున్న పెద్ద మనుషులకి, మరి మా మహిళా సోదరి మన అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. మరి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ వచ్చిందా అనిపిస్తుంది. రోజు గంటల నుంచి దాదాపు 200-300 శాఖలకు అప్పుడు చేతులు గుంజుతా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మరి కాలనీలో అక్క చెల్లెలలాగా, అన్నదమ్ములలాగా, మరి కుటుంబం తర్వాత ఎరుగు పొడిగే ముఖ్యం అంటూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు సోనియా గాంధీ ఫేస్ 1 లో ఉన్న కుటుంబాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు మొదటి ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిచిన సిద్ధరాము గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృష్ణ గారికి, శ్రీను గారికి, అదేవిధంగా మరి రాజు గారికి, మరి పేరు పేరున మల్లేష్ గారికి, మరి కుంగారం రాము గారికి, మరి ఇప్పుడు గెలిచిన 5 సభ్యులకి, మా మహిళా సోదరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోనియా గాంధీ అంటే మీ అందరికీ తెలుసు, తల్లి. మరి తల్లి లాంటి పేరు కాలనీకి పెట్టుకున్న తర్వాత మరి అభివృద్ధి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి
దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తాము. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేయించాలి మా శ్రీదేవి అని కలెక్టర్ గారు చెప్పిండ్రు. దయచేసి ఈ ఇంకా ఎవరైనా 50 గజాలు 70 గజాలు ఉండి అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా రేషన్ కార్డులు దాదాపు మన కొత్త రేషన్ కార్డులు 703 రేషన్ కార్డులు నేను ఇప్పించిన చర్లపల్లి కుషాయి కూడా. మరి ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటే ఉప్పల్లో సివిల్ సప్లై ఆఫీస్ కు వెళ్ళి సంధ్యా మేడంని కలిసినట్టయితే నా పేరు చెప్పి మీకు మరి ఎన్రోల్ కానీ ఎడిషన్ కానీ లేకపోతే కానీ మీకు ఇస్తుంది సంధ్యా మేడం అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెన్షన్స్ కోసము మరి ఇప్పుడు 15 రోజులు ఇస్తారా 20 రోజులు ఇస్తారా వచ్చే నెల ఇస్తారా కొత్త పెన్షన్లు వస్తున్నాయి. మరి అందరూ కూడా అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి పెన్షన్ సెక్షన్ లో కలిసి మరి మీరు ఎట్లా ఎన్రోల్ అంటే సిస్టమ్ లో మీ పేరు ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది, లేకపోతే రాదు. మరి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి దరఖాస్తు మరి ఎంక్వైరీ చేస్తేనే వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా పెన్షన్ ఇంకా రాకపోతే ఎంక్వైరీ రాకపోతే పెన్షన్ సెక్షన్ లో ఆల్రెడీ నేను మన మీటింగ్ బట్టి చెప్పేసి వచ్చిన ఇంకా పెద్ద మనుషులని ఎన్రోల్ అయినా లేదా సిస్టమ్ ఎక్కిందా లేదా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మాత్రం దయచేసి మీరు సంస్కృతి తప్పనిసరిగా అయితే సార్ దయచేసి మీరు అందరూ ఎందుకంటే పార్టీలకు అతీతంగా మేము నివాసాలు తప్పతే దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. కానీ ఒక అవకాశం ఆలోచించేసి నాకు పోతే ఒక దయచేసి సార్ ఒకటి అమ్మ కేతమ్మ పంట పాలన చెప్పండి. మీకు మర్చిపోయినాను ఏమైనా